పరిగి మున్సిపల్ పరిధిలోని 27 దుకాణాలకు వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 27 దుకాణ సముదాయానికి తేదీ 30/4/2024న టెండర్ కాలం ముగిసింది. టెండర్ కాలం ముగిసిన 2 నెలల 20 రోజులు గడుస్తున్నా మున్సిపల్ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దానివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. దాంతోపాటు కొంతమంది ప్రజాప్రతినిధులు టెండర్ ప్రక్రియ జరగకుండా లోలోపల దుకాణదారులతో లాబియింగ్ పైరవీలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ఈసారి జరిగే టెండర్ ప్రక్రియ విధానంలో దామాషా రిజర్వేషన్స్ ప్రకారం కొనసాగాలని, ఆ ప్రకారమే అన్ని వర్గాలకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అనుమతులు లేకుండా షట్టర్ల వెనుకాల నూతనంగా వేసిన షట్టర్లపై ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకున్నారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి మున్సిపల్ షట్టర్స్ టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దుకాణ సముదాయం 27 షట్టర్లు ఉన్నాయి. అయితే ఈ షట్టర్లకు సంబంధించి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మున్సిపల్ కార్యాలయ ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా టెండర్లు వారి సంబంధిత లబ్ధిదారులకు కేటాయిస్తారు. అయితే 2024 ఏప్రిల్ 30 నాడు పరిగిలో ఉన్నటువంటి 27 మన మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన షట్టర్ల గడువు అనేది పూర్తయింది. ఇప్పటికీ 2 నెలల 20 రోజులు పూర్తయినా కూడా వాటికి టెండర్లు పిలవడం లేదు. కాబట్టి ఈ 2 నెలల డబ్బులు మున్సిపల్ కార్యాలయం తీసుకుంటుందా లేదా అనేది అధికారులు చెప్పాలి. దీనిపైన ఈరోజు మేము వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. కమిషనరు మేము కలెక్టర్కి పంపినాము, వచ్చిన తర్వాత మేము టెండర్లో పాడతామని అంటున్నాడు. కానీ ఇందులో అధికారుల మీద కానీ అట్లనే ప్రజాప్రతినిధుల మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. పాత దుకాణదారులకే కేటాయిస్తాము మేము అని వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని అన్నిటిపైన కూడా విచారణ జరపాలి. దీని వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి. టెండర్ ప్రక్రియలో కూడా సంబంధిత ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా మేరకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేసి ఆ రకంగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని, అదే రకంగా వాళ్ళు ఈ గతంలో ఏదైతే కేటాయించిన దుకాణ సముదాయాన్ని కూడా వాళ్ళ అదనంగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా కొంత భాగం వాళ్ళు కొత్తగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపైన కూడా అధికారులు గతంలో అనేక కంప్లైంట్లు మున్సిపాల్కి వచ్చినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. ఇదన్నిటిపైన వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దీనిపైన కూడా ఆందోళన కొనసాగిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఇది స్పందించకపోతే జిల్లా కలెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేసి ఈ టెండర్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నాము. అయితే గతంలో 3 ఏళ్ళు ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ కొత్త వారికి కూడా అవకాశం టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తే అట్లనే రిజర్వేషన్ అమలు చేస్తే కొత్త వారికి కూడా అవకాశం కల్పించే విధంగా ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నిజంగానే ఎవరు టెండర్లో అధికంగా వాళ్ళు దాన్ని పలికితే వాళ్ళకు ఎవరైతే దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ట్రాన్స్పరెంట్గా జరపాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నారు.